మెదక్ జిల్లాలో ఒక గిరిజన మహిళ తనకు పుట్టిన మగ శిశువును 50,000 రూపాయలకు విక్రయించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. హవేలీ ఘనపూర్ మండలం లింగ్సాన్పల్లి తాండాకు చెందిన గర్భిణి గత నెల 10న మెదక్ పట్టణంలోని ఎంసీహెచ్లో మగబిడ్డకు జన్మనిచ్చింది. 3 రోజుల తర్వాత డిశ్చార్జ్ కావడంతో స్వగ్రామానికి వెళ్లింది. ఈ నెల 4 నుంచి శిశువు కనిపించకపోవడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చింది. ఆ మహిళ భర్త కలిసి శిశువును 50,000 రూపాయలకు గుర్తు తెలియని వ్యక్తికి విక్రయించినట్లు సమాచారం. సోమవారం ఐసీడీఎస్ అధికారులు పోలీసుల దృష్టికి వెళ్లడంతో విచారణ చేపట్టినట్లు తెలిసింది. నా పేరు రేణుక, నేను సఖీ కేంద్రం నిర్వాహకురాలిని. నిన్న రాత్రి 9/3/2026 రోజున మనకు సిడబ్ల్యూసి ఆదేశాల మేరకు డీసీపీ యూనిట్ వారు బాబు అక్రమ అమ్మకం కేసు విషయంలో మదర్ని మన సఖీ కేంద్రానికి షెల్టర్ నిమిత్తమై తీసుకురావడం జరిగింది. అయితే కౌన్సిలింగ్లో మహిళను కౌన్సిలింగ్ చేయగా కౌన్సిలింగ్లో భాగంగా ఆమె తెలిపినటువంటి వివరాలు ఏంటి అంటే, తనకు సంవత్సరం క్రితం వివాహం జరిగిందని, వివాహం జరిగిన సంవత్సరం తర్వాత ఒక బాబు పుట్టాడు. అంటే బాబు పుట్టి నెల అవుతుంది. నెల అంటే తనకి పనికి వెళ్ళమంటూ వాళ్ళ అత్తమామలు మరియు భర్త కూడా చాలా వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపింది. అంతేకాకుండా ఆ బాబుని ఆమెకు తెలియకుండానే 50,000 రూపాయలకి డబ్బు కోసం ఆశపడి తన భర్త అమ్మివేశాడనే విషయం కౌన్సిలింగ్లో భాగంగా తెలపడం జరిగింది. అనంతరం సుమారు ఉదయం 2 గంటల ప్రాంతంలో హవేలీ ఘనపూర్ పోలీస్ ఎస్ఐ గారు ఆ బాబు యొక్క అడ్రస్ను ట్రేస్ అవుట్ చేసి బాబును సఖీ కేంద్రానికి తీసుకువచ్చి తల్లికి అప్పగించడం జరిగింది. అది మనకి ఇంకేం చెప్పాలి. చివరిగా మేము చెప్పేది ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి ఒక సందేశాన్ని తెలియజేయాలనుకుంటున్నాము. ఆడపిల్లలు పుట్టినా మగపిల్లలు పుట్టినా ఇద్దరిని కూడా సమానంగా చూస్తూ వారికి మంచి భవిష్యత్తును అందించాలని మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఇలాంటి అక్రమ దత్తత, అక్రమ అమ్మకాలు ఇలాంటి అరికట్టాలని ప్రతి ఒక్కరిని విన్నవించుకుంటున్నాము. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా ఆలోచించి ప్రతి ఒక్కరు ఇందులో తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరుతున్నాము.